అమెరికన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ముస్లిం అతను ఒక సౌత్ ఏషియన్ అతను న్యూయార్క్ సిటీకి మేయర్గా అయ్యారు. న్యూయార్క్ అనేది జస్ట్ ఒక సిటీయే కదా, అసలు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు, అసలు ట్రంప్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, ఎలాన్ మస్క్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, అసలు ట్రంప్ ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరూ అసలు ఈ జోహ్రాన్ మామ్దానిని ఎందుకు డిఫీట్ చేయాలనుకున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు న్యూయార్క్ అనేది ఏంటంటే ఇట్స్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సిటీ. అంటే న్యూయార్క్లోని టోటల్ నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ 123 బిలియనీర్స్ ఉన్నారు. అంటే అది వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ ఉన్న సిటీ న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీలో ఉండే జనాలు అది వెల్తీ పీపుల్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మొత్తం వరల్డ్నే ఎఫెక్ట్ చేస్తాయి. సో అలాంటి న్యూయార్క్ సిటీకి మేయర్ అవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు న్యూయార్క్ సిటీ మేయర్ అంటే ఓన్లీ వైట్ పీపుల్ లేదా రిచ్ పీపుల్తో కనెక్షన్స్ ఉన్న వాళ్ళే అయ్యేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జోహ్రాన్ మామ్దాని ఇతను ఫస్ట్ ముస్లిం, ఫస్ట్ సౌత్ ఏషియన్ మేయర్. సో ఇతని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. జోహ్రాన్ మామ్దాని ఇతను న్యూయార్క్ సిటీస్ ఫస్ట్ ముస్లిం అండ్ సౌత్ ఏషియన్ మేయర్. ఇతను 18th October 1991లో పుట్టాడు. అతను పొలిటికల్ వ్యూస్ ఏంటంటే డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని అతను చెప్తుంటాడు. ఇంకో విషయం ఏంటంటే 2010sలో అతను ర్యాపర్లా కూడా ఉన్నాడట. సో అతను ఉగాండాలో పుట్టాడు. ఉగాండాలో పుట్టిన తర్వాత అతనికి 7 years అప్పుడు ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్ళాడు. న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్ 2018లో అయ్యాడు. ఓకే, ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే అతను ఇండియన్ డీసెంట్. అతను మదరు మీరా నాయర్. మీరా నాయర్ తెలుసుగా, ఒక సెలబ్రేటెడ్ ఫిల్మ్ డైరెక్టర్. అంటే ఆ మీరా నాయర్ మనకి మాన్సూన్ వెడ్డింగ్, నేమ్ సేక్ అనే బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి కదా, అవి తీశారు ఆవిడ ఫిల్మ్ సర్కిల్స్లో చాలా పాపులర్. అతను ఫాదర్ ఏమో ప్రొఫెసర్ మహమూద్ మామ్దాని. అతను కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో టీచ్ చేస్తుంటారు. సో ఇద్దరు పేరెంట్స్ హార్వర్డ్ ఆలమ్ని అట. సో అక్కడ మీట్ అయ్యి అలా మ్యారేజ్ చేసుకొని ఉంటారు. సో మామ్దాని అండ్ అతను వైఫ్ బ్రూక్లిన్ బేస్డ్ సిరియన్ ఆర్టిస్ట్, ఆవిడ పేరు రమా దువాజీ. వీళ్ళిద్దరూ హింజ్ అనే డేటింగ్ యాప్లో మీట్ అయ్యారు. పొలిటిక్స్లోకి రాకముందు ఇతను క్వీన్స్లోని హౌసింగ్ కౌన్సిలర్ లాగా వర్క్ చేశారట. అంటే లో ఇన్కమ్ హోమ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవిక్షన్ నోటీసులు వచ్చినప్పుడు అది అతను వాళ్ళ తరపున ఫైట్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇతను వర్క్ చేసేవారు. సో ఇతను ప్రపోజల్స్ ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ సిటీ వైడ్, ఇంకోటి రెంట్ ఫ్రీజెస్, అంటే రెంట్ స్టెబిలైజ్డ్ యూనియన్ బిల్ట్ హౌసింగ్ అని ఉంటుంది కొన్నిటికి, అక్కడ రెంట్ ఫ్రీజెస్.